వెల్కమ్ టు ఐ కౌంటర్. నేను శ్రీహరి. ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నటువంటి నాయకులు శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం సార్. సార్, ఏంటి మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, కానీ మున్సిపల్ ఎన్నికల్ని ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం కాకుండా ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, అందుకే కోర్టుకు వెళ్ళింది అని అధికార పార్టీ అంటుంది. ఏమంటారు? కోర్టుకు వెళ్ళింది ఏదైతున్నదో ఎన్నికల కమిషన్ బేసికల్లీ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఏదైతున్నదో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తదుపరి ఎలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేపట్టబడాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది, రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టబడలేదు. నాట్ ఈవెన్ ఓటర్ లిస్ట్ ఈజ్ పబ్లిష్డ్. యాక్చువల్గా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడుతుందని అంటే ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ డీలింక్ కావాలి. ఏమైపోయింది, ఎలక్షన్ కమిషన్ బిఫోర్ ప్రభుత్వ ప్రక్రియ పూర్తి కాకంటే ముందుగానే ప్రాసెస్ ఇనిషియేట్ చేసింది. అంటే ప్రభుత్వ ఒత్తిడి అనేది ఏ విధంగా కనబడుతుందో మనకు తెలిసి వస్తున్నది ఒకటి. రెండవది ఏదైతుందో ఎన్నికల పోటీ చేయాలని భావించేటటువంటి అభ్యర్థులు ఎవరైనా వారికి ఏ వార్డు రిజర్వేషన్ అవుతుంది, ఏదవుతుంది కనీసం తెలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం ఉదాహరణ తీసుకుంటే ఎప్పుడైనా కానీ అట్లీస్ట్ వీక్ 10 days ప్రక్రియ పూర్తయిన తదుపరి మాత్రమే ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేయబడటం అనేది సాధారణం. ఆ గ్యాప్ అనేది లేకపోవటము, ఎన్నికల కమిషన్ ఏదైతున్నదో ఒక విధంగా ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టు కనబడటం, ఆ దృష్టిలోపల ఏదైతుందో ఆ షెడ్యూల్ జారీని క్వశ్చన్ చేయడం జరిగింది. అంతే తప్ప ఏదైతున్నదో అంటే ఈ షెడ్యూల్ ఒక్క కాంగ్రెస్ పార్టీకో లేదా ప్రతిపక్షాలకే ఇబ్బంది, అధికార పార్టీకి కూడా ఒకటే ప్రొసీజర్ కదా. మరి మీకు ఎందుకు వచ్చిన సమస్య? అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి ఈ సమస్య అంతా. రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టేది అధికార పార్టీ చేపడుతున్నది. రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టేది అధికార పార్టీ ప్రభుత్వం చేపడుతున్నది. కాబట్టి ఏదైతుందో వాళ్ళు అనుకున్నదే రిజర్వేషన్ చేయటము, వాళ్ళకి అది ముందుగానే తెలిసి రావటము, దానికి అనుగుణంగా వాళ్ళు సిద్ధం కావటము, ఇటువంటి అవకాశం ఉంది. కాబట్టే లెట్ ఇట్ బి ట్రాన్స్పరెంట్, ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ అనే భావనతో ఏదైతుందో కోర్టు పోవడం జరిగింది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళొచ్చు కాక, కానీ బేసికలీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తప్పుపెట్టినాయి, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఆల్సో ఫౌండ్ ఫాల్ట్ విత్ ది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని ఏదైతుందో ఎవరు కూడా సమర్థించడం లేదు, అది గమనించాలి ఇక్కడ. అంటే ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టడం ఓకే, కోర్టుకు వెళ్ళడం ఓకే, దానికి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎందుకు అని. ఎన్నికల కమిషన్ అనేది ప్రభుత్వం కనుసన్నల్లో పని చేయకూడదు, ఇండిపెండెంట్ వ్యవస్థ అది అని చెప్పిన ఒక అభిప్రాయం ప్రజానికాన్ని కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది. నిన్న ఎన్నికల కమిషన్ ఆయనే పేర్కొంటుండో మేము ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయాల్సి వస్తుందని చెప్పని. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ కమింగ్. దాని అర్థం ఏం చెప్తారు? ఇక అభ్యర్థులు లేక, పోటీ చేసే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి సాకులు ఎత్తుకుతోంది అంటే జీవన్ రెడ్డి గారు ఏం చెప్తారు? సరే, రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తాం కదా. ఇప్పుడు ఎన్నికల తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది మనం రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనం గమనిస్తామని చెప్పంటున్నా. ఫర్ ది లాస్ట్ 1 year పోయిన శాసనసభ ఎన్నికల్లో వీళ్ళ ఏ ఎన్నికల ప్రణాళికతోని, ఈ ఎన్నికల వాగ్దానంతోనైతే అధికారానికి రావడం జరిగిందో అందులో నాట్ ఓన్లీ 10% ఆఫ్ దేర్ ప్రామిసెస్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఎక్సెప్ట్ ది ఆసరా పెన్షన్. బేసికల్లీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇవాళ నిరుద్యోగ యువత, విద్యార్థుల ఆత్మత్యాగాలతో, బలిదానాలతో సాధించుకోబడ్డటువంటి ఒక తెలంగాణ ఇవాళ. అటువంటి తెలంగాణ ఏదైతున్నదో ఇలా ఏ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావని చెప్పని భావించడమో, ఉద్యోగ అవకాశాలు మెరుగవడం పక్కన పెట్టండి, ఇక్కడ ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోవడం మీరు దయచేసి పరిస్థితి గ్రహించండి. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతున్నదో మరి అది నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రమే. అక్కడ చేపట్టబడ్డ కార్యక్రమాలను ఇక్కడ అమలు చేయబడాలి కదా. ఇక్కడ ఆర్టీసీ ఏదైతే ప్రభుత్వాలు విలీనం చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారు, అక్కడ విలీనం చేశారు. ఇక్కడ ఎన్నికల సమయంలో ఏదైతుందో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానమైన ఒక వేతనాలు కల్పించడం జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు కల్పించేటటువంటి ఒక హక్కులన్నీ కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగింది. ఇవాళ ఏమైపోయింది,
52 రోజుల సమ్మె తదుపరి ఏదైతున్నదో వాళ్ళకి జోలపాట పాడుతున్నాడు. 52 రోజుల సమ్మె తదుపరి ఆర్టీసీ కార్మికుల అంటే నైరాశ్యాన్ని తొలగించడానికి జోలపాట పాడుతుండని చెప్పి అంటున్నాడు. ఆర్టీసీ కార్మికులను ముందుకు తోసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది కాంగ్రెస్ పార్టీ, చివరికి వదిలేశారు. మళ్ళీ ప్రభుత్వమే వాళ్ళ పట్ల కనికరించిందనే భావన ఇవాళ కార్మికుల్లో ఉందనేది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోయేంత వరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ హక్కులు పిఆర్సీ అనేది ఇట్స్ దేర్ రైట్. పిఆర్సీ అనేది మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో అక్కడ పిఆర్సీ ప్రకటింపబడ్డ తదుపరి అట్లాగే ఏదైతుందో మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్న తదుపరి ఏదైతుందో ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఉద్యమానికి మరి పూనుకోవడం జరిగిందని చెప్పి అంటున్నాను. ఇలా ఆర్టీసీ నష్టాల్లో పోవడం జరుగుతుందని చెప్పంటే బాధ్యులు ఎవరు? ఇవాళ మీరు ఏదైతుందో ఇవాళ ప్రయాణికులపై భారం వేసి ఆర్టీసీని మేము నష్టాలు ఉబిలికలు బయటకు లాగుతున్నాం, మెరుగైన పనితనాన్ని మేము రూపొందిస్తున్నాం. ఇంతకాలం మీ కన్సర్నలోనే పనిచేసింది కదా ఆర్టీసీ. మరి ఇవాళ మీరేదో దాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పి అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు దాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎవరు అడ్డొచ్చిండ్రు? మీరే కదా, ఇదే ముఖ్యమంత్రి గారు కదా. రైట్ సార్, మున్సిపల్ ఎన్నికలకి వద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్లో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వంలో మేము ఉన్నాం. మున్సిపాలిటీలు కూడా మాకు ఓటు వేస్తే 2 ప్రభుత్వాలు కలిసి మెరుగైనటువంటి అభివృద్ధినిచ్చే అవకాశం ఉంటుంది అనేది టీఆర్ఎస్ నినాదం. ఏం చెప్తారు? ఇప్పుడు బేసిక్ ఏదైతుందో స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి అనేది ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాం. ఇలా 73, 74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా స్థానిక సంస్థలు కేవలం ఎన్నికలు నిర్వహిస్తేనే సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే వాటికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక వనరులు సమకూర్చాలి. ఆ ఆర్థిక వనరుల సమకూర్పు అనేది డైరెక్ట్గా ఢిల్లీ నుండి గల్లీకి వచ్చే విధంగా అటు గ్రామస్థాయి స్థానిక సంస్థలే కానివ్వండి గాక, ఇటు పట్టణ మున్సిపాలిటీలే కానివ్వండి గాక, ఇలా కేంద్ర ప్రభుత్వం నుండి సమకూర్చబడేటటువంటి ఒక 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఆ గ్రాంట్లతో ఏదైతుందో ఇవాళ ముందుకు పోతుంది. దాంతోపాటుగా సెల్ఫ్ జనరేటెడ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎక్సెప్ట్ కొన్ని రుణ సౌకర్యం ద్వారా పొందినటువంటి ఒక ఆర్థిక సహకారం తప్ప అదనంగా గడిచిన 5 సంవత్సరాలు ఏ మున్సిపాలిటీకి ₹1 ఇవ్వలేదు గ్రాంట్. అదనంగా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే నిధులకు అదనంగా ₹1 గ్రాంట్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఉదాహరణ కరీంనగర్ మున్సిపాలిటీ ఉంది, స్మార్ట్ సిటీ చేసాము, స్మార్ట్ సిటీ తీసుకొచ్చాము కరీంనగర్ని, అందుకే మాకు ఓటు వేయాలని చెప్పి టీఆర్ఎస్ అడుగుతున్నారు. స్మార్ట్ సిటీ ఎవరు ఇచ్చిందే? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్మార్ట్ సిటీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దాని కొన్ని నిబంధనలు, గైడ్లైన్స్, ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా ఏదైతున్నదో గ్రేడింగ్స్, ఆ గ్రేడింగ్స్కి అనుగుణంగా ఏదైతుందో మున్సిపాలిటీని ఎంపిక చేయడం జరిగింది. గతంలో ఏదైతుందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఇక్కడికి. అప్పుడు పెద్దలు సత్యనారాయణరావు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్ననాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కేంద్రంకి వెళ్ళి వచ్చింది. వీళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు ఒక పథకం ఏదైతుందో కేంద్రం వెళ్ళి వచ్చింది. దానికి సర్టెన్ నామ్స్, గైడ్లైన్స్ రూపొందించుకోబడడంతో దానికి అనుగుణంగా వచ్చింది. అది నాట్ బికాస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, నాట్ బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో. దానికి కొన్ని గైడ్లైన్స్. అలానే చూస్తే కూడా ఒకవేళ సెంట్రల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, ఇక్కడ ఎంపీని కూడా గెలిచింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మేము చాలా బలంగా ఉన్నామని చెప్పి బీజేపీ చెప్తుంది. సో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ నాయకులు చెప్తుండేది కాదు. నేను ముందే చెప్పాను. నేను ఇవాళ ఇక్కడ ఏదైతున్నదో మీరు అమృత్ కానివ్వండి, లేక వాట్ ఎవర్ యూ కాల్ స్మార్ట్ సిటీ కానివ్వండి కాక, దానికి కొన్ని నామ్స్, గైడ్లైన్స్ నేను పేర్కొన్నాను. కరీంనగర్ అనేది ఏదైతుందో అందులో ఫిట్టింగ్ అవడంతో దానికి వచ్చింది. అంతేకాని ఏదైతుందో యాజ్ సచ్ దెర్ ఇస్ నో దానికి ఏదో ప్రాధాన్యతనిచ్చి తీసుకొచ్చింది కాదు. తీసుకొచ్చి సరే కరీంనగర్ పార్లమెంట్ గెలిచిండ్రు. అప్పటి పరిస్థితి ఏదైతుందో సర్జికల్ స్ట్రైక్ అని చెప్పని మొత్తం ఏదైతుందో ఒక మతతత్వ భావాలు రెచ్చగొట్టడంతో గెలిచి ఉండొచ్చు కాక, మరి దాని తదుపరి జరిగినటువంటి ఒక ఎన్నికలు మీరు దేన్ని పరిగణలోకి తీసుకున్నా కానీ ఇవాళ స్థానిక సంస్థలే కానివ్వండి కాక, ఇలా పార్లమెంట్ ఎన్నికల తదుపరి ఏదైతుందో మనకు స్థానిక సంస్థలు జరిగినాయి. మండల ప్రజాపరిషత్ కానీ, జిల్లా ప్రజాపరిషత్ కానీ, కాంగ్రెస్ ఫేర్డ్ బెటర్ దాన్ భారతీయ జనతా పార్టీ. మన హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉన్నది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఏదైతుందో కాంగ్రెస్ ఫేర్డ్ బెటర్ దాన్ భారతీయ జనతా పార్టీ. మీరు పార్లమెంట్ ఎన్నికను దీనికి మనం పోర్చుకోలే పరిస్థితి ఉండదు. డెఫినెట్లీ ఇక్కడ రేపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ది ఫైట్ వుడ్ బి బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ.
మున్సిపల్ ఎన్నికల్లో అటు టీఆర్ఎస్ని కానీ బీజేపీ కాదని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు బేసిక్ ఏదైతే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ప్రణాళిక ఏది కూడా అమలు చేయలేకపోయారు. ప్రధానంగా పట్టణాలలో ఉండేటట్టు ఒక ఓటర్లు అందరూ కూడా మనం గమనంలోకి తీసుకుంటే ఐదర్ మస్ట్ బి స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్, కాకుంటే ఎవరైనా వైద్య విద్య సదుపాయం వచ్చి ఇక్కడ స్థిరపడేటటువంటి వాళ్ళు, ఉపాధి నిమిత్తం వచ్చేటటువంటి వాళ్ళు, వీరందరూ కూడా ఇవాళ హర్ట్ అయి ఉన్నారు. విద్యార్థులకు ఏదైతుందో విద్య ప్రోత్సాహానికి సంబంధించి వాళ్ళ సీఎం గారు ఏదైతే నేను ఏమంటున్నారో కాంగ్రెస్ పార్టీ వీళ్ళ 4th ప్లేస్కు పరిమితమైందే. కాంగ్రెస్ పార్టీ విద్య లోపల ఏదైతుందో 4వ స్థానానికి పరిమితమైంది. ఎవరితో పోల్స్తున్నారు? బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, సమ్ అదర్ స్టేట్, ఇట్లా ఆ స్థాయిలో తెలంగాణ దిగజారిపోతుంది విద్య లోపల. ఈచ్ వన్ టీచ్ వన్ అంట, ఈచ్ వన్ టీచ్ వన్ అంట. అంటే విద్యా సదుపాయాలను కల్పించలేక ఏ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కేజీ టు పీజీ అని చెప్పిన పేర్కొన్నారు, అది పోయింది. అది వల్ల అంటే నిరక్షరాస్యత అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈచ్ వన్ టీచ్ వన్ అన్నాడు, కానీ ఇప్పుడు వాళ్ళకి కాదు కదా. అంటే దిగజారిపోయింది అంటున్నాం మేమనేది. అది దిగజారిపోయింది అని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఈచ్ వన్ టీచ్ వన్ అనేది ఎందుకు వచ్చింది? నువ్వు ఏదైతుందో గత 6 సంవత్సరాలుగా నీ బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయినావు కాబట్టే ఇవాళ నువ్వు ఈచ్ వన్ టీచ్ వన్ కాడికి వస్తున్నావు నువ్వు. అట్లాగే ఏదైతే స్టూడెంట్స్ దే ఆర్ హర్ట్, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంటే కానీ విద్యా సదుపాయం. ఇవాళ ఉదాహరణకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఉందండి, నాట్ ఈవెన్ ఫుల్ ప్లెడ్జ్డ్ వీసీ, నాట్ ఈవెన్ ఫుల్ ప్లెడ్జ్డ్ వీసీ. గడిచిన 3 సంవత్సరాలకి వెళ్ళి పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ లేకుండా యూనివర్సిటీ కొనసాగుతుంది. ఇలా కరీంనగర్ జిల్లాలో నెలకొల్పబడ్డటువంటి ప్రధాన విద్యాలయాలు, అది యూనివర్సిటీ కానివ్వండి, జేఎన్టీయూ కాలేజీ కానివ్వండి, అగ్రికల్చర్ కాలేజీ కానివ్వండి, వెటరనరీ కాలేజీ కానివ్వండి, నర్సింగ్ కళాశాల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోపల ఇక్కడ నెలకొల్పబడ్డాయి చెప్పంటారు. టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన ఈ 5.5-6 సంవత్సరాల కాలంలో ఈ యొక్క విద్యా వైద్య సదుపాయం నిమిత్తం, ఉదాహరణ కరీంనగర్ తీసుకుంటే ఈడొక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ పరంగా. ఇంతవరకు కరీంనగర్ లేదు, రామగుండం లేదు, జగిత్యాల లేదు, ఎక్కడో కన్నది చేయాలి కదా. కరీంనగర్లో 2 ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయి. రామగుండం ప్రభుత్వ వైఫల్యాలపైనే ఆధారపడి తద్వారానే ఓటు వస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అదొక 50%, అదొక 50%. రెస్ట్ 50% మా నిర్మాణాత్మకంగా ఇవాళ స్థానిక సంస్థలు ఈ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి యొక్క అవకాశం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చేపట్టిన 73-74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఈ స్థాయి వచ్చింది. ఇది మా నిర్మాణాత్మకంగా వ్యవహరించేటటువంటి ఒక పనితనం మాది కనబడుతుంది. సెక్యులరిజం వీళ్ళ ఉదాహరణకి ఏదైతే దీనికి తోడు వీళ్ళ పట్టణాలలో స్థిరపడి ఉండేటటువంటి ఒక అల్పసంఖ్యాక వర్గాలకు ఒక రక్షణ అనేది కలిగించగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పారు. సార్, మీరు అదే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి కావచ్చు, మిగిలిన అంశాలను కొంత బూచిగా చూపించి మైనార్టీ ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది, ఏమంటారు? మేము బూచిగా చూపెట్టడం ఏంటండి? వాస్తవం కళ్ళ ముందు కనబడుతుంది. వాట్ మేడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు బ్రింగ్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్? వాట్ వర్ యువర్ ప్రామిసెస్ ఇన్ ది ఎలక్షన్ మేనిఫెస్టో? వీళ్ళు మొత్తం ఏదైతుందో విదేశాలలో మూలుగుతున్నటువంటి ఒక స్వదేశీయుల నల్లధనాన్ని వెలికి తీసి స్వదేశం తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పాను భయ. 5-4 సంవత్సరాలు గడిచింది, ఏమైందే పట్టుకొచ్చినావు నువ్వు ఏదైతుందో డిమానిటైజేషన్ అని చెప్పన్నావు. డిమానిటైజేషన్ ఏదైతుందో పేదవాడిని క్యూలో నిలబెట్టినావు తప్ప పేదవాడికి పట్టడు అన్నం పెట్టినావు నువ్వు అని చెప్పంటున్నా. నువ్వు సాధించింది ఏంటి చెప్పంటున్నా. ఇవాళ ప్రతి సంవత్సరం ఏదైతుందో 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పాను. మొత్తం పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయని మొత్తం పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయని చెప్పంటున్నాను. ప్రజల్లో ఈ అంశాలన్నీ చర్చకు రాకుండా ఉండటానికి కొరకు నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతుందో నీ సిటిజన్ సిఏఏ కానివ్వండి, ఎన్ఆర్సీఏ కానివ్వండి, ఇవన్నీ ఏదైతుందో జాతీయ పౌర పట్టిక కానీ ఇవన్నీ
దాన్ని చర్చకు ఇవన్నీ వాస్తవాలు వెలికి రాకుండా ఉండడానికి కొరకు తీసుకొస్తున్న చట్టాలని చెప్పక తప్పదని చెప్పండి. అంటే మీరేమో వాస్తవాలు బయటకు రాకుండా చేసేదానికి అంటున్నారు, ఇంకే కారణాలు లేవు కాబట్టి వీటిని తెరపైకి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు అనేది బీజేపీ చెప్తుంది. అది వాస్తవాలు కానీ మేము తెర మీద పట్టుకొచ్చడం ఏంటే, ఇప్పుడు ఏదైతే ఉందో కాశ్మీర్ ఆర్టికల్ 370 నువ్వు రద్దు చేశావు, ఏం సాధించినావు? నీ ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లకు ఉపయోగమైందా, లేక కాశ్మీరేతర ప్రాంతాల్లో దేశం ఏమన్నా దాంతో నీ లబ్ధి ఉన్న గురిందా? నువ్వు ఫర్ ది లాస్ట్ 4 months కాశ్మీర్ ఏదైతుందో నీ కర్ఫ్యూలో కొనసాగుతుంది. ది 3 former చీఫ్ మినిస్టర్ అండర్ హౌస్ అరెస్ట్. ఏంటి నువ్వు సాధించింది? సో సిఏఏ పైన ఎన్ఆర్సీ పైన ఇంతగా మీరు డిస్కస్ చేసి ర్యాలీలు చేయడం బీజేపీకి నష్టమా లాభమా? ఇది ప్రజలను చైతన్యం చేయటం, ఎవరికి లాభం నష్టం కాదు. ఇది మేము ఒక రాజకీయ పార్టీకి లాభం అనుకూర్చడానికి నష్టం ఉండడం కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దీంతో రాజకీయ లబ్ధి పొందాలనే భావన కాదు, దాన్ని ఏ విధంగా నిలువరింప చేయటం, ప్రజానీకాన్ని చైతన్యం చేయడం ప్రధానమని చెప్పి అంటున్నాను. ప్రజానీకాన్ని చైతన్యం చేయడంలో బాగా అది ఎట్లా సుప్రీంకోర్టు స్టే అవుతుంది, ఆ సుప్రీంకోర్టు నిలదొక్కుకోదు. అది వాళ్ళకు కూడా తెలుసు, ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు, అది సుప్రీంకోర్టు నిలదొక్కుకోదని చెప్పని. సో రాజకీయంగా ఎవరు వ్యూహాలు పార్టీలకు ఉంటాయి, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక భరోసా ఇవ్వలేకపోతుంది నాయకత్వం, అందువల్ల క్యాడర్ ఇంకా డీలా పడుతున్నారు అనేటువంటిది ప్రధానంగా అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు ఆ పరిస్థితి? ఇప్పుడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నాడు. మా కంటెస్టెడ్ క్యాండిడేట్ దే ఆర్ విత్ ది పీపుల్. అవర్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. గతం లోపల ఏదైతుందో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దే ఆర్ విత్ ది పీపుల్ ప్రజల యొక్క సమస్యల పట్ల ఏదైతుందో ప్రజలకు తోడు నిలుస్తుందని చెప్పి. ఇక్కడే సార్ ఓడిపోయిన వాళ్ళు లేదా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ గెలిస్తే ఉండట్లేదు, గెలిస్తే అధికార పార్టీకి వెళ్తున్నారు. ఎందుకు ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు? ఇట్స్ అన్ఫార్చునేట్. అసలు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో ఈ పార్టీ ఫిరాయింపులతోనే ప్రతిపక్షాలను బలహీనం చేయాలని చెప్పిన తలంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఎవరు కూడా ఊహించలేని చెప్పంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఏదైతుందో ఒక అభద్రత, వాళ్ళకు అభద్రతకు లోన ఏదైతుందో ప్రతిపక్షాలను బలహీనపరిస్తేనే కానీ వాళ్ళు నిలదొక్కుకోలేమనే ఒక భావనతోని ఒక కుట్రపూరితంగా వీళ్ళ ప్రలోభాలకు గురి చేసి వీళ్ళ మీరు అధికార పార్టీలో కలిస్తేనే మీకు అభివృద్ధి, నీకు అధికార పార్టీలో కలిస్తేనే అభివృద్ధి అని చెప్పి నువ్వు ఏదైతే వాళ్ళు ప్రలోభ పెడుతున్నావో సంవత్సర కాలంలో అక్కడ లేదా అభివృద్ధి, ఇక్కడ లేదా అభివృద్ధి. మీరు నేర్పిన విద్య ఉద్యమ సమయంలో మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? నెవర్ ఇవాళ ఏదైతుందో ఆ కాలం లోపల దే మైట్ హ్యావ్ డెఫర్డ్ విత్ దేర్ హైకమాండ్, దే మైట్ హ్యావ్ డెఫర్డ్ విత్ దేర్ పార్టీ హయ్యర్ అప్స్. బట్ ఎన్నడూ కూడా ఏదైతుందో మేము ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించే విధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరగలేదు. మీరు కావాలంటే ఉదాహరణ తీయండి చెప్పంటున్నాను. ఎప్పుడు కూడా మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడే కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడే కానివ్వండి, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ రోషే గారే కానీ ఎన్నడూ వీ నెవర్ డిడ్ లైక్ దాట్. వాస్తవంగా ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సార్ వాళ్ళు ప్రోత్సహిస్తే వెళ్తున్నారా, వీళ్ళై ఆకర్షితులై వెళ్తున్నారా, ఆశపడి వెళ్తున్నారా? ప్రలోభాలకు గురవుతున్నాడు. అన్ఫార్చునేట్ అంటూ నేను దురదృష్టం అంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో డెమోక్రసీలో ఏదైతుందో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టం అని చెప్పాలి. ఎమ్మెల్యేలే వెళ్ళిపోతే ఇంకా కార్పొరేటర్లో లేకపోతే కౌన్సిలర్లో గెలిస్తే ఆ పార్టీతో ఉంటారు అనేటువంటి నమ్మకం కేడర్కి ఎలా ఉంటుంది? సార్ ఇవాళ ఏదైతుందో ఏదో నాయకత్వమే కానీ లేక ఎన్నికైన ప్రజాప్రతినిధులు మారినంత మాత్రాన్ని ఏదైతుందో ప్రజలు మారుతారు, కేడర్ మారుతుంది చెప్పాలంటే వీళ్ళ ఉదాహరణకు నేను మొన్న ఎల్లారెడ్డి ఒక నియోజకవర్గం విజిట్ చేశాను. అక్కడ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ అని చెప్పని ఈ వన్ విత్ 30,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి. ఆయనని చేర్చుకోవడంతో ఏదైతుందో గత టీఆర్ఎస్ పార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీ ఓటు 2 ఓట్లు మాకు వస్తాయి పార్లమెంట్లో చెప్పని భావించారు. ఈయన పార్టీ మారిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గాట్ మెజారిటీ ఇన్ దట్ పర్టికులర్ అసెంబ్లీ. అంతేకాదు తర్వాత జరిగిన మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అక్కడ 5 మండలాలు ఉంటే 3 మండలాలు ఎంపీపీ అండ్ జడ్పీటీసీ కాంగ్రెస్ వన్. ఎమ్మెల్యే పార్టీ మారిన తదుపరి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిసిన తదుపరి అని చెప్పి అంటున్నా. గెలిచిన ప్రతినిధులు మారినంత మాత్రాన ప్రజలు పోతారని చెప్పి భావించడం కరెక్ట్ కాదు. ప్రజలు విజ్ఞులు, ఆల్వేస్ పీపుల్ ఆర్ రైట్. పీపుల్ డిఫెక్టర్స్ గురించి జాగ్రత్తగా ఉంటారని చెప్పి అంటున్నాను నేను. పీపుల్ డిఫెక్టర్స్ గురించి జాగ్రత్త ఉంటారు, వీడు పోవచ్చు కాక వాళ్ళ అభిప్రాయం మాత్రం ఏదైతుందో
అది నిలబడి ఉంటుంది, వాళ్ళ అభిప్రాయం మారదు. ఇక్కడ ద్వితీయ స్థాయి నాయకత్వం కేడర్ ధైర్యంగా ఉంది నిలబడుతున్నారు, కానీ అగ్రస్థాయి నాయకత్వంలో ఒక భయం ఉంది అని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలు జరగబోతాయి అని ప్రకటన వచ్చిన తర్వాత నేను తప్పుకోబోతున్నానని చెప్పి ఒక ప్రకటన చేయడం ఎంతవరకు రైట్ అని కేడర్ ఆయన ప్రశ్నిస్తోంది. తప్పుకోబోతున్నాను ఇవాళ ప్రకటన కాదు, వాస్తవంగా శాసనసభ ఎన్నికల తదుపరి ఆయన ఏదైతుందో మారల్గా రెస్పాన్సిబిలిటీ ఓన్ చేస్తూ he has offered his resignation to the High Command. But High Command asked him to continue till alternate arrangement is made. మొన్న ఏదైతుందో అక్కడ మాటల సందర్భంగా ఏదైతున్నదో వాళ్ళు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఐఎమ్ కంటిన్యూ. ఆఫ్టర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్, న్యూ పీసీసీ ప్రెసిడెంట్ విల్ కమ్ అనే విధంగా మాట్లాడిండు. అంతేగాని ఏదైతుందో ఇది పోయినాక నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఎన్నికలకు భయపడి ఈ ప్రకటన చేశారని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఆల్ దిస్ ఈజ్ ఓపెన్. శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఏదైతుందో హీ హాజ్ ఆఫర్డ్ హిస్ రిజిగ్నేషన్, బట్ హైకమాండ్ హెస్ ఆస్క్డ్ హిమ్ టు కంటిన్యూ టిల్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఈస్ మేడ్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఎవరు సార్ పీసీసీ ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు? లెట్ us see. ఎవరైనా సమర్థులే. పార్టీ ఇస్ ఎ టీమ్ వర్క్. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఆల్వేస్ ఏ టీమ్ వర్క్. జీవన్ రెడ్డి గారు పీసీసీ రేసులో ఉన్నారు, పీసీసీ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారా? ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. హూమ్ ఎవర్ ది హైకమాండ్ విల్ డిసైడ్, we all will work together. జీవన్ రెడ్డి గారు పీసీసీ రేసులో ఉన్నారా లేదా? We all will work together. Whomever PCC president, whomever the high command will decide. Congress party always పని ఏదైతుందో టీమ్ వర్క్. ఇట్స్ నాట్ లైక్ టీఆర్ఎస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ రీజనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ నేషనల్ పార్టీ. ఇక్కడ ఏదో ఒక టీం వర్క్ మేము పనిచేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం జరగాలి, మెరుగైనటువంటి పరిస్థితికి రావాలి అని అంటే ఎలాంటి నాయకత్వం ఉండాలనుకుంటున్నారు? మస్ట్ బి ప్రజల్లో ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణ, ప్రజల్లో ఏదైతుందో ఒక అనుభవం గల నాయకుడు, ఒక నీతి నిజాయితీకి కట్టుబడి ఉండేటువంటి ఒక నాయకుడు. ఇట్లా దెర్ ఆర్ క్వాలిటీస్. అటువంటి నాయకుడిని కోరుకుంటారు ఎవరైనా కానీ ఏదైతుందో. సో ఇప్పుడు నాయకత్వం లోపమైనా పార్టీలోనే లోపం ఉందా? తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎందుకు ఈ పరిస్థితికి రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది? నో దట్ ది 2014 ఎలక్షన్ రిజల్టే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఏ ఉదాహరణ తీసుకున్నా కానీ పోరాటం చేసినోనికి ఇచ్చిన గుర్తింపు ఫలితం ఇచ్చినోనికి ఉండదు. మీరు గత పురాణాలనే మనం తీసుకున్నట్టయితే ఇవాళ ఒక ముని తపస్సు చేస్తాడు, తపస్సుకు దేవుడు ప్రత్యక్షమైతే వరం ఇస్తాడు. అది ఆ తపస్సు ప్రభావంతో ఏదైతుందో దేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చిందంటారు. తప్పేదైతుందో దేవుడు వరం ఇచ్చింది కాబట్టి ఇవాళ ఈయన కళ సాకారం అని చెప్పని భావించారు. కేసీఆర్ సమవ్ ఆయనకు ఏదైతే ఒక ఉద్యమ నాయకుడు గుర్తింపు వచ్చింది. నేను ఆయనతో విభేదించవచ్చు, కానీ ఉద్యమ నాయకుడు ఆయన గుర్తింపు వచ్చింది. ప్రజలు ఆయన ఉద్యమ నాయకుడు గుర్తించారు కాబట్టి ఇదైతే 2014 పట్టం కట్టిండ్రు. బట్ 2019కి వచ్చే వరకల్లో అది ఆయన ఈ ఓటర్ మాన్యూవరింగ్ జాతీయ స్థాయిలో ఏదైతుందో కొంత ఈ బీజేపీ ప్రభావం ఏదైతుందో కాంగ్రెస్ని ఎనెక్కినట్టే. జాతీయ స్థాయిలో ఆ ప్రభావం చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి, చూస్తున్నాం కదా. మరి అక్కడ ఎందుకు పనిచేయట్లేదు, ఇక్కడ మాత్రం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇక్కడ చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ ఓటర్ మాన్యూవరింగ్ అనేది పనిచేసిందని చెప్పి అంటున్నాం కదా. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. రైతు బంధు అని చెప్పిన ప్రతి వాడి అకౌంట్లో ఏదైతుందో ఎకరా 4,000 రూపాయలు వేసుకుంటూ పోయిండే. ఇప్పుడు సంవత్సరం గడిచింది, రైతు బంధు కనుమరుగైపోయింది. రైతు బంధు కనుమరుగైపోయింది. ఇదే లాస్ట్ రబ్బీ ఏదైతుందో అక్టోబర్లో ప్రతి వాడి అకౌంట్లో ఎకరా 4,000 రూపాయలు పడ్డాయి. ఇప్పటికి 4,000 రూపాయలు ఇండైరెక్ట్లీ ఏదైతుందో ఓటర్ను ప్రలోభానికి గురి చేసినట్టే కదా. సచ్ థింగ్స్ ఇందాక మీరు చెప్తున్నట్లుగా ఉద్యమ నాయకుడిగా గుర్తించారు కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఆ స్ఫూర్తితోనే ముందుకు తీసుకుపోతాను, మళ్ళీ ఓటు వేయాలి అని వాడు అడుగుతున్నారు పట్టణ ప్రాంతాల్లో కూడా. ఆ ఉద్యమ స్ఫూర్తి నీరు గారుస్తున్నాడు. ఆయన ఉద్యమ స్ఫూర్తి నీరు గారుస్తున్నాడు. అది వాళ్ళ ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పంటూ నేను ఇవాళ ఏ ఆత్మత్యాగలు బలిదానాలతో ఏదైతే తెలంగాణ సాధించుకోవడం జరిగిందో అటువంటి యువకుల యొక్క ఆశలను ఈయన నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టే ప్రజలు మార్పు వచ్చిందని చెప్పంటారు. ఫైనల్గా చెప్పండి సార్, పట్టణ ప్రాంతం నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ పార్టీ మీకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఓటర్
మోస్ట్ ఆఫ్ ది ఓటర్ 90% ఓటర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. నేను ముందే పేర్కొన్నాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదైతే ఉందో విద్యావంతులని చెప్పడం వల్ల అర్థం, ఇక్కడ ఉండే వాళ్ళంతా విద్యార్థులు అందరూ హర్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి ఎందుకంటే విద్యా సౌకర్యాలు మెరుగ్గాకపోవటము, వాళ్ళు గత ఉమ్మడి రాష్ట్రంలో పొందినటువంటి విద్యా సదుపాయాలు వాళ్ళు పొందలేకపోవటం, నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించిండ్రో అటువంటి ఒక విద్యా ఉపాధి అవకాశాలు మెరుగాకపోవటమే కాకుండా ఉన్న ఉద్యోగాలు భర్తీ కాకపోవటము, వాళ్ళు ఉద్యోగస్తులకు, విశ్రాంతి ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు ఏదైతుందో వాళ్ళ హక్కు కనీసం పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ అనేది ఏదైతున్నదో అదేదో వాళ్ళకు రాయితీ కాదు, అది పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేత భత్యాల సవరణ, అది పిఆర్సీ. సంవత్సరంన్నర కాలం గడిచింది, అది ఇంతవరకు వాళ్ళు పిఆర్సీ అమలు చేయలేకపోవడం కాకుండా ఇంతవరకు మధ్యంతర వృత్తి లేదు. ఇటువంటివన్నీ ఏదైతుందో ప్రతిబింబిస్తుందో చెప్పంటాం. వీటన్నింటి ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలమవుతోంది, ప్రజలను చైతన్యపరచలేకపోతుంది. ఆ ఫెయిల్యూర్ కాదా? నో, మేము తీసుకుపోగలుగుతాము అని చెప్పంటున్నా. తీసుకుపోలేకుండా మీరు అనేది డెఫినెట్లీ వైఫల్యం. డెఫినెట్గా మీద తీసుకుపోగలుగుతాము, మేము ఏదైతుందో ఆశించిన ఫలితాలను పొందుతామని చెప్పంటాం. సార్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఏమైనా నిధులు తేగలం, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది, మేమైతే నిధులు ఇస్తామని నినాదం బలంగా వాళ్ళ ఎన్నికల్లో పోతున్నాయి. పథకాలే కానివ్వండి, ఆ కార్యక్రమాల అమలుకు రూపొందించినట్టు విధి విధానాలకు అనుగుణంగానే నిధులు పొందడం జరుగుతుంది. అంతేకాని ఏదైతున్నదో వీళ్ళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళు అనుకున్న నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేపడతామని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. సర్టైన్లీ దే హ్యావ్ టు, వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ రూపొందించాలి, ఆ గైడ్లైన్స్కి అనుగుణంగా నిధులు వస్తాయి. వాళ్ళు ఉదాహరణకు 14 ఫైనాన్స్ నిధులు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి వల్ల. ఆనాడు ఏదైతుందో మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఏదైతే ఆలోచన చేసినో దాని రూపకల్పన రూపొందిస్తే వీఆర్ గెట్టింగ్ దట్. ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ ఉందండి, గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలకు ఏమైనా ఉపాధి లభిస్తుందని చెప్పారంటే ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆలోచనలతో రూపుదిద్దుకున్న కార్యక్రమము ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమం ఇవాళ మేము ఏదో పొందుతున్నామని చెప్పి అంటున్నాం. ఇవాళ మీరు ఫుడ్ అష్యూరెన్స్, ఆహార భద్రత చట్టాన్ని అమలు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఈ దేశంలో ఏదైతుందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఒక పారదర్శకమైనటువంటి నీతి నిజాయితీ గల ప్రభుత్వాలు నిలబడాలని చెప్పని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని చెప్పని వీళ్ళ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది ఎవరు? యూపీఏ, కాంగ్రెస్ పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టాన్ని అమలు తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి యొక్క మేలైన చట్టాలు ఒక్కటి చెప్పండి ఎన్డీఏని, ఒక్కటి చెప్పండి. ఎంతవరకు ఏదైతే ఉందో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడము, అంతే తప్ప వాళ్ళు ఏదైతే ఉందో నిజంగా ప్రజలకు బీలు అనుకూర్చే కార్యక్రమాలు ఇవి చేపట్టలేకపోతే ప్రజలు గమనిస్తుండ్రు. ఇవాళ ప్రజలు ఏదైతుందో ఈ ప్రభుత్వాలకు ఒక చెక్ పెట్టే విధంగా. జీవన్ రెడ్డి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, స్టేట్లో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకి ఎలక్షన్ జరుగుతుంది. కాంగ్రెస్ ఎన్ని గెలవగలదు? మేము అన్ని గెలవాలని పోటీ చేస్తామే. పోటీ అనేది ఎప్పుడైతే జరుగుతుంటుందో అన్ని గెలవాలని పోటీ చేస్తాం. సరే, ఒకటి గెలుస్తాము, ఒకటి పోతుంది, బట్ వీ హోప్ మెజారిటీ ఆఫ్ ది మున్సిపాలిటీస్ విల్ విన్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జీవన్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పి చూద్దాం. ఇది ఐ కౌంటర్. మరో వారం మరో కలుస్తాం. స్టేట్ ఇంటూ ఐనస్.